కేఏ పాల్ వాస్తవంగా ఆయన్ని ఎవరు నడిపిస్తున్నా అన్నది ఇప్పటికి అంతుపట్టని మిస్టరీని. మనిషి మంచోడే, కాకపోతే వచ్చిన సమస్యల్లో ఏంటంటే తనకి సంబంధించినటువంటి మాట తీరులోనే అర్థమైపోతుంది. నేను ఇప్పుడు ఆడితో మాట్లాడేసాను, అమెరికా అధ్యక్షుడితో మాట్లాడేసాను, లేకపోతే పుతిన్తో మాట్లాడేసి ఈ మాటలు అనగానే నీకు కావాలంటే చూడని ఎవరో 2 వీడియోలు పెడతారు. అరే నాయన నాకు తెలుసు కేఏ పాల్ ఏంటో, ఆయన ఇదేంటో. ఒకప్పుడు ఆయన ఏంటో వైట్ హౌస్లో ఆయనకి రెడ్ కార్పెట్, ఇవాళ వైట్ హౌస్ వాళ్ళు పిలవరే, దగ్గరకు కూడా రానియరే, లేకపోతే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏమని ఈయన దగ్గరికి తీసుకోరే. ఆయన కొంచెం హడావిడి చేస్తున్నాడు. ఆనాటి ఫీలింగ్స్ పోలేదు పాపం. అంత కష్టపడి ఒక స్థాయికి వెళ్ళినటువంటి వాడు అవన్నీ ఆ స్థాయి గౌరవాలు వాళ్ళు లేనప్పుడు పడే బాధను కూడా నేను అర్థం చేసుకోగలను. నాకు ఆయన మీద ద్వేషం లేదు, దూషణ లేదు, కాకపోతే పాపమే అనిపిస్తుంది ఆయన మాట్లాడేది. ఏది నేను ఇంత అంటే కరెక్టే, ఒకప్పుడు అంత, ఇప్పుడు అంత లేదు, అది సమస్య. అది పక్కన పెడితే ఇప్పుడు పాపం ఆయనకి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. పాల్ ఆఫీసులో పనిచేస్తున్న ఒక యువతి తనను లైంగికంగా పాల్ వేధిస్తున్నట్టు షీ టీమ్స్ని ఆశ్రయించడంతో జరిగింది. లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి ఆధారాలను షీ టీమ్స్కి అందజేసిందట ఆవిడ. నేపథ్యంలో షీ టీమ్ కేసుని పంజాగుట్ట పోలీసులు ట్రాన్స్ఫర్ చేసింది. మరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏం తెలుస్తారో చూడాలి.